కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా? ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు, ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఓడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదే విధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం వలన ఒక మహిళ ఇబ్బందులు పడి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆమెకు రక్షణ ఉండదని పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే కనీసం అతని మీద కేసు పెట్టారా? అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ వలన ఒక లక్ష్మి అనే బాధితురాలు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది. అతన్ని ఏమైనా అరెస్ట్ చేశారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ రోజు తీసుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉండేప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే మహిళ ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంగా చెప్తే ఆమెను విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మీ టీడీపీ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా మీరు? ఎంత నీచమైన చరిత్ర అంటే, మొన్ననే ఒక చిన్న పాప జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెను దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా తల్లిని కూడా మార్చేసి ట్రోల్ చేశారు. మరి వాళ్ళ మీద ఏమైనా మీరు కేసులు పెట్టారా? మీరు ఆ మహిళల మీద గౌరవం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో ఏ మహిళని అడిగినా చెప్తారు. మహిళలకి రక్షణ లేదు, ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా వారికి కనీసం రక్షించే నాదుడు లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అసలు 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఎక్కడున్నారు ఆ 1100 మంది? 250 మంది ఏమో ఆ హెలికాప్టర్ దగ్గర ఉన్నారు అని చెప్తున్నారు. ఏరి ఎక్కడ కనిపించలేదు 250 మంది. మీ టీడీపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పెట్టారేమో ఈ 1100 మందిని. జగనన్న దగ్గరికి రాకుండా ఆపడానికి పెట్టారు తప్ప జగనన్న రక్షణ కోసం ఏమాత్రం మీరు ప్రయత్నించిన పరిస్థితులు నిన్న కనిపించలేదు. తీసుకుంటే చాపర్లో ప్రయాణించే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అన్ని రకాలుగా చాపర్ ఫిట్గా ఉంటేనా ఆ పైలట్ అనే అతను తీసుకువెళ్తాడు. ఎంత దారుణంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారంటే, పైలట్ వెళ్ళిపోవడానికి పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేసి. ఒక విఐపి అతను Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిని ఆ విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయిన హెలికాప్టర్లో ఎలా ధైర్యంగా తీసుకెళ్లగలడా పైలట్? ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవన్నీ ప్రోటోకాల్స్ ఉంటేనా, అంత ఫిట్గా ఉంటేనా ఆ చాపర్ తీసుకెళ్తారు ఒక విఐపిని అనే విషయం మీకు తెలియదా? ఎంతసేపు జగనన్నని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప నిజాలు మీరు మాట్లాడరా? ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు పోలీసుల్ని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. జగనన్న అంట పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరు? ఈరోజు తీసుకుంటే ఒక్క హోంగార్డ్నైనా మీరు నియమించారా? మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క పోలీస్కైనా ఐఆర్ కానీ, పిఆర్సీ కానీ, డిఏ కానీ మీరు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే వాడుతూ కక్ష సాధింపు చర్యలకు మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడైనా వాళ్ళకి స్వాతంత్రంగా పని చేసుకునే అవకాశం మీరు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను.
అసలు పోలీస్ వ్యవస్థని కరెక్ట్గా పనిచేయనిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంతగా విచ్చలవిడిగా దొరుకుతాయా? మొన్ననే అనుకున్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే మంగళగిరి ఏరియాలోనే డ్రగ్స్ దొరికాయి. అంతకుముందు అదే జిల్లా హెడ్ క్వార్టర్ అయిన గుంటూరులో డ్రగ్స్ దొరికాయి. అలాగే తీసుకుంటే పోలీసుల్ని నిర్వీర్యం మీరు చేశారు కాబట్టే ఈరోజు రోజుకి 70 మంది మహిళలు చిన్నారుల మీద అఘాయిత్యాలు జరుగుతూ కేసులు నమోదవుతున్నాయి. 70కి పైగా కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు పోలీసులు నిర్వీర్యం చేశారు కాబట్టే ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు తిరుమలలో తీసుకుంటే మర్డర్లు మానభంగాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే గతంలో కూడా మేము అధికారంలో ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు గారికైనా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, లోకేష్ గారికైనా ఎంతో భద్రత కల్పించడం జరిగింది. లేకపోతే అసలు రోడ్డు మీద వాళ్ళు తిరగరిసేవారా? అసలు వాళ్ళకి భద్రత కల్పించలేదు అని గతంలో ఏ రోజైనా ఒక్క ఫిర్యాదైనా వచ్చిందా? ఎందుకంటే అంత చక్కగా మా ప్రభుత్వంలో మీ నాయకులకి భద్రత కల్పించడం జరిగింది. ఈరోజు మీరు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగునా కూడా భద్రత వైఫల్యం చూపిస్తూ కనీస భద్రత ఇవ్వని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు మీరు సరైన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా? అలాగే తీసుకుంటే కడప వెళ్ళినప్పుడు, అలాగే వినుకొండ వెళ్ళినప్పుడు, తిరుపతిలో ప్రతి సందర్భంలో కూడా భద్రతా వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ వచ్చాయి. ప్రతిపక్ష నేత మీద భద్రత నిర్లక్ష్యం సమంజసమా? హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతున్నాను. మీరు భద్రత కల్పించడంలో తీవ్రంగా వైఫల్యం భద్రత కల్పించడంలో మీరు తీవ్రమైన వైఫల్యం చెంది ఈ విధంగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మా నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అసలు 11 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఈరోజు తీసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు శవ రాజకీయాలంట. అసలు శవ రాజకీయాలు చేసింది ఎవరు? మీరా మేమా? ఆ రోజు తీసుకుంటే మాచర్లలో రౌడీ షీటర్ను ప్రత్యర్థులు హత్య చేస్తే వెళ్ళి పాడిమో చంద్రబాబు నాయుడు గారు కాదా? అలాగే తీసుకుంటే గతంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద ఏది జరిగినా కూడా అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అబాండాలు వేస్తూ మాట్లాడిన నీచ రాజకీయం, శవ రాజకీయం మీది కాదు.